దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 46వ అధ్యాయము. ఈ అధ్యాయములో 13 వచనాలున్నాయి. మొదటి వచనం, బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. రెండవ వచనం, మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి, అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి. మూడవ వచనం, యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలారా, నా మాట ఆలకించుడి. నాలుగవ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే చేసియున్నాను, చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఐదవ వచనం, మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు. ఆరవ వచనం, దానికి సాగిలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయువారును వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలెనని కంసాలిని కూలికి పిలుతురు. ఏడవ వచనం, వారు భుజము మీద దాని నెక్కించుకొందురు, దాని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు, ఆ చోటు విడువకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్ర పెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. ఎనిమిదవ వచనం, దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండుడి, అతిక్రమము చేయువారలారా దీని ఆలోచించుడి. తొమ్మిదవ వచనం, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు, నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. పదవ వచనం, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. 11వ వచనం, తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాని నెరవేర్చెదను, ఉద్దేశించియున్నాను, సఫలపరచెదను. 12వ వచనం, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా నా మాట ఆలకించుడి. 13వ వచనం, నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యము చేయలేదు, సియోనులో రక్షణ నుండి నియమించుచున్నాను, ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.